ఏదైనా విషపూరితమైన పురుగు కరిచేటప్పుడు ఈ ఆకును ఉపయోగించడం వలన ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చనే విషయం మీలో ఎవరికైనా తెలుసా? ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క మీలో చాలామందికి తెలిసినదే. ఇది ఎక్కువగా నీళ్లు ఉండే చోట పెరుగుతుంది. చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పువ్వులు చెట్టు నుంచి వచ్చిన పాలు చాలా విషపూరితం. వీటిని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా ప్రాంతంలో పాల సముద్రం, రబ్బరు చెట్టు, తూటుబొడ్డు అని పిలుస్తారు. ఈ ఆకును తెంచితే వచ్చిన పాలు మీ ఒంటికి కానీ నోటికి కానీ తగిలితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక వెంటనే చేతులు సబ్బుతో కడుక్కోండి. ఏదైనా విషపూరితమైన పురుగు, తేలు, పాము ఇలాంటివి కుట్టిన చోట ఈ ఆకును తెంచి వచ్చిన పాలును కుట్టిన చోట కనుక పెట్టారంటే విషం ఒంటిలోకి ప్రవేశించకుండా ఆపుతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో చాలామందికి వేడి చేయడం వల్ల చెక్కగడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ ఆకుని తీసుకొని కాసంత నువ్వుల నూనె అప్లై చేసి చెక్కగడ్డల పైన ఈ ఆకుని పెడితే 2 రోజుల్లో చెక్కగడ్డలు తగ్గిపోతాయి. వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది.